హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. మనందరికీ ట్రిప్స్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం కదా. కొన్ని ప్లేసెస్కి ఫ్రెండ్స్తో వెళ్తాం, కొన్ని ప్లేసెస్కి ఫ్యామిలీస్తోనే వెళ్తాం. బేసిక్గా మనందరికీ మెమరీస్ అంటే మన ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ అవుటింగ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవే గుర్తుంటాయి. మాస్టర్స్ కోసం యూకే సెలెక్ట్ చేసుకోవడానికి తక్కువ ఫీ ఉందని మాత్రమే కాదు, ఐఎమ్ ఏ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ హ్యారీ పాటర్. మరి అన్ని లొకేషన్స్కి వెళ్ళి చూడాలి కదా. సో మా అన్నయ్య వదిన వాళ్ళు స్కాట్లాండ్లో ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంత గూగుల్లో రీసెర్చ్ చేసి కొన్ని ప్లేసెస్ అన్నీ మేము నోట్ చేసుకున్నాం. ఎక్సెల్ షీట్లో ఏది ముందు చూడాలి, తర్వాత ఏ ప్లేస్ కవర్ చేయాలి అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో రాసుకొని 1 వీక్ ట్రిప్ ప్లాన్ చేసాం. లూటన్ నుంచి ఎడింబ్రా ఫ్లైట్లో 1 hour 15 minutes జర్నీ ఉంది. ఈజీ జెట్లో 2 weeks బ్యాక్ టికెట్స్ బుక్ చేయడం వల్ల మా ఇద్దరికి కలిపి విత్ రిటర్న్ 62 pounds అయింది. జస్ట్ బ్యాక్ ప్యాక్ మాత్రమే, వేరే ఎక్స్ట్రా లగేజ్ అంటూ ఏం లేదు. అదేంటో మనం జర్నీ చేస్తున్నాం అంటే పంచభూతాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అదే టైంకి వర్షం, అదే టైంకి ఫ్లైట్ డిలే అవుతుంది. నైట్ 8 o'clock ఫ్లైట్ అయితే 15 minutes డిలే అయింది. మామూలుగానే మాకు పంక్చువాలిటీ ఎక్కువ. పైగా ఇలా పెద్ద ట్రిప్స్ జర్నీస్ ప్లాన్ చేసినప్పుడు అవ్వాల్సిన దానికంటే 2 hours ముందే చెక్-ఇన్ చేసుకొని డ్యూటీ ఫ్రీలో రిలాక్స్డ్గా తిరగాలి. ఇది మన కాన్సెప్ట్. డ్యూటీ ఫ్రీలో పెట్టిన ప్రోడక్ట్స్ చూశాక నిజంగా మనందరం బయట షాపింగ్ చేసి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నామా అనిపించింది. లిప్స్టిక్ నుంచి లిక్కర్ దాకా, చాక్లెట్ నుంచి ఛానల్ పర్ఫ్యూమ్ దాకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఏదో హోల్సేల్ మేళా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పెట్టినట్టుంది. అన్నీ తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి. ఫ్లైట్ దిగి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రామ్ తీసుకున్నాం. మా లైఫ్లో ట్రామ్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గానే వెళ్ళింది. అఫ్కోర్స్ ఈ ట్రామ్తో కూడా ఒక స్టంట్ అయింది. లండన్లో ట్రైన్స్ ఎక్కినప్పుడు స్టేషన్ రీచ్ అయిన తర్వాత డోర్స్ ఆటోమేటిక్గా అవే ఓపెన్ అవుతాయి. స్కాట్ రైల్స్లో మాత్రం మనమే డోర్ పక్కన ఉన్న బటన్ క్లిక్ చేసి మనమే ఓపెన్ చేసుకుంటాం. ఈ విషయం మనకు తెలియదు కదా. మేము స్టేషన్ క్రాస్ అయిపోయిన తర్వాత పక్కనున్న కో ప్యాసింజర్ చెప్తున్నారు, ఇలా క్లిక్ చేసుకొని మనమే దిగాలి అని. ఇప్పుడు రా చెప్పేది అనుకొని మనసులో మనం నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయాం. ఎనీవే, ద జర్నీ వాజ్ అమేజింగ్. ఇక నెక్స్ట్ వీడియోస్లో మా డే 1 ఎలా అయిందో, మేము ఏమేం ప్లేసెస్ చూసామో, ఫిల్మ్ స్పాట్స్ ఏం కవర్ చేసామో అన్నీ చూపిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయే వీడియోస్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.